మీరు ఈ వీడియో చూసిన తర్వాత హెడ్ షాట్లు ఎలా కొడతారో చూడండి. ఇలా కొడతారు, ఇలా కూడా కొడతారు, కళ్ళు మూసుకొని కూడా కొడతారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు. దీనికి విసులు ఒకటే సరిపోదు. ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే ఏం పట్టించుకోకండి. ఫస్ట్ అందరూ డ్రాగ్ మిస్టేక్ అయితే చేస్తారు. ఆ డ్రాగ్ మిస్టేక్ ఏంటో చూపెడతాను చూడండి. చూసారు కదా నేను ఎలా డ్రాగ్ చేసిన హెడ్ షాట్ పర్లేదు. దాని మిస్టేక్ ఏంటో చూపెడతాను చూడండి. చూసారు కదా నేను ఎలా డ్రాగ్ చేస్తాను చూడండి. చూసారా డ్రాగ్ చేశాను, హెడ్ షాట్ పడలేదు ఇక్కడ. మరి ఈ క్లిప్లో చూడండి, నేను ఇక్కడ డ్రాగ్ చేశాను, ఎలా హెడ్ షాట్ పడ్డదు. మిస్టేక్ మీ డ్రాగ్లో ఉండదు. ఎలా డ్రాగ్ చేయాలో తెలుసుకోవాలి. ఎలా డ్రాగ్ చేయాలంటే షార్ట్ రేంజ్లో వైట్ ఏం పెట్టాలి, లాంగ్ రేంజ్లో రెడ్ ఏం పెట్టి కొట్టాలి. అప్పుడే కానీ హెడ్ షాట్ పడదు. మళ్ళీ చూపెడతాను చూడండి క్లిప్ని. ఇక్కడ మీ ఫోకస్ నా ఏమి చూడండి. కాల్ కింద ఎట్టుకుని పైకి డ్రాగ్ చేశాను, హెడ్ షాట్ పడ్డది. సరిగ్గా గమనించండి. డ్రాగ్ కూడా ఎలా చేశాను, సేమ్ డ్రాగ్, దానికి దీని తేడా లేదు. దాని ఏమింగ్ ఒకటే తేడా. అందులో రెడ్ ఏం పెట్టి కొట్టాను, ఇందులో వైట్ ఏం పెట్టి కొట్టాను, దానికి దీని డిఫరెన్స్ చూసారా. ఈ క్లిప్ని జాగ్రత్తగా ఫోకస్ చేయండి. చూసారు కదా క్లిప్ని వైట్ ఏం పెట్టి ఎలా కొట్టాను. నేను ప్రతిదానికి వైట్ ఏం పెట్టి కొట్టక్కర్లేదు. కొట్టొచ్చు కానీ ఎనిమి ఎటు సైడ్ వస్తున్నాడో చూసి కొట్టాలి. నేను చూడండి ఎనిమి ఎటు సైడ్ నుంచి వస్తుంటే ఎలా డ్రాగ్ చేశాను, ఎనిమి నా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ ఎలా డ్రాగ్ చేశాను. మీ గేమ్ ప్లే ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే డ్రాగింగ్తో పాటు కూడా స్పీడ్ అనేది ఉండాలి. నా గేమ్ ప్లే అయితే చూసారు కదా ఎంత స్పీడ్గా ఆడుతున్నాను నేను. మీరు కూడా అలాగే ఉండాలి. మూమెంట్ స్పీడ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి. నేను అయితే వీడియో చేసి అయితే చూపెడతా. గ్లోబల్ మూమెంట్ స్పీడ్ ఇట్లా ఎటువంటి వీడియో అయినా ఫ్రీ ఫైర్ గురించి సంబంధించింది, ఏ గేమ్స్ అయినా సరే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తప్పక మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.